సరే ఏంటి తెలంగాణలో పూర్తి 6 గ్యారెంటీలు అమలు అవుతున్నాయా లేదా అంటే ఏం చెప్తారు? తెలంగాణలో 6 గ్యారెంటీలు అమలు కావట్లేదు. మహిళలకి ఆర్టీసీకి సంబంధించిన బస్సుల్లో ఉచిత ప్రయాణం మినహా ఇంకా చెప్పాలంటే 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కానీ 200 యూనిట్ల లోపు కరెంటు అక్కడక్కడ అమలు అవుతున్నాయి. కానీ 100కు 100% తెలంగాణలో 6 గ్యారెంటీలు ఏదైతే చెప్పినారో అందులో ఎక్కువ భాగం అసలు అమలే కాలేదు. మొన్న సంవత్సరం సందర్భంగా 4 గ్యారెంటీలు అమలని చెప్పారు. ఆశ్చర్యకరమైనటువంటి బాధాకరమైనటువంటి విషయం ఏమిటంటే ఈ గవర్నమెంటు సంవత్సరం తిరిగే లోపు తెలంగాణలో పెద్ద ఎత్తున ప్రజాపాలన కొనసాగుతున్నట్టు, ప్రజలు 6 గ్యారెంటీలతో పాటు అనేక గ్యారెంటీలని అనేక వాగ్దానాలను అమలు చేస్తున్నదని చెప్తూ సంబరాలు చేసుకోమని రాష్ట్ర ప్రభుత్వం పిలిపించింది. నిజంగా తెలంగాణలో విజయోత్సవాలు పెద్ద ఎత్తున జరిగినాయి. ఆ విజయోత్సవాలు జరగడానికి ఏం కారణం ఉంది? నిజంగా 6 గ్యారెంటీలు అమలైనవి. మేము హైదరాబాద్ నడిబొడ్డున విజయోత్సవాలకు వాళ్ళు వేదికేసి పెద్ద ఎత్తున జరుపుకున్నారు కదా, ఆ విజయోత్సవాలు జరుపుకోవడానికి వాళ్ళు న్యాయం చేయలేరా? విజయోత్సవాలు జరుపుకోవడానికి ప్రజలు విజయోత్సవంగా దీన్ని భావించట్ల. నేను ఇందాకే చెప్పినట్టు ఆర్టీసీ బస్సు మహిళలకు ఉచిత ప్రయాణం మినహా మిగతావి ఏవి కూడా అమలు జరగలేదు, ఇంకా ఆరంభం కూడా కాలేదు. ఉదాహరణకి నిజానికి తెలంగాణలో ఉండేటువంటి ముఖ్యమైన సమస్య నిరుద్యోగ సమస్య. ఇది 6 గ్యారెంటీలో ఉన్నది. ఇప్పటికీ నిరుద్యోగులు అంటే ఎవరు అని దాని మీద రాష్ట్ర ప్రభుత్వం ఒక ఎక్సైజ్ చేసింది లేదు, ఒక నిర్వచనం కూడా లేదు. సంవత్సరంలోపు మేము 2 లక్షల ఉద్యోగ ఖాళీల్ని భర్తీ చేస్తామన్నారు. అవి భర్తీ కాలేదు. నిండా 50,000 కూడా నింపలేదు. ఇవి కాకుండా మేమేమంటున్నామంటే ఇవాళ అన్నారు కదా, ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 50,000కు పైగా జాబ్స్ ఇచ్చాము, ఎల్బీ నగర్ వేదికగా వాళ్ళకు నిరుద్యోగ యువతకు మేము సర్టిఫికేట్లు అందజేసాం అన్నారు కదా, అది కరెక్ట్ వాస్తవం కాదంటారు? వాస్తవం కాదు. ఎందుకు కాదంటే అవుట్ సోర్సింగ్ లేకపోతే ప్రైవేట్ రంగంలో ఉండేటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని మాత్రమే రెన్యువల్ చేశారు. కొన్ని చేసిన మాట వాస్తవం, కానీ మీరు ఇచ్చిన వాగ్దానం ఏంది? ఒక్క సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. మీరు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టు రెన్యువల్ చేసేయడం అనేటువంటిది 50,000కు మించే, 50,000 లోపే, మించి కాదు. అందుకని మేమేమంటున్నామంటే నిరుద్యోగులకు చేయాలి, ఇదొక విషయం. ఇక నిరుద్యోగులకి 44,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు. వృత్తి ఇవ్వలేదు ఇంతవరకు. నిరుద్యోగి ఎవరంటే వాళ్ళ అసెంబ్లీ వేదిక కూడా చెప్పారు కదా, మేము ఎక్కడ కూడా నిరుద్యోగులకు వృత్తి ఇస్తామని అనలేమంటున్నారు. చెప్పారు కానీ దాని మీద నిరుద్యోగి ఎవరనేది ఇంతవరకు డిఫైన్ చేయలేదు అంటున్నా. నిరుద్యోగ వృత్తి ఇస్తామని కూడా ఇక్కడ వాగ్దానం చేయలేదు అంటారు కదా. రాహుల్ గాంధీ భారతదేశానికి కాబోయేటువంటి ప్రధానమంత్రి అనే పద్ధతుల్లో పార్లమెంట్ ఎన్నికలప్పుడు జరిగినప్పుడు వాళ్ళ ఎన్నికల్లో ఉంది కదా, ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మేనిఫెస్టోలో 420కి పైగా వాగ్దానాలు హామీలు రాతపూర్వకంగా ఉన్నాయి. 4,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పారు, అది అమలు జరగలేదని మేము అంటున్నాం. అందుకే మేము చెప్పదలుచుకుందంటే రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలు విజయోత్సవాలు చేసుకునేటువంటి సందర్భంలో వాళ్ళు లేరు, ఆ మూడ్లో వాళ్ళు లేరు. రాష్ట్రంలో ప్రజలు ఇంకా ఏదో వస్తుందేమో అనేటువంటి దాంతో ఉన్నారు తప్ప ఇంకా నిరాశకు కూడా గురయ్యారు సంవత్సరంలోపు. ఎందుకు? నువ్వు రైతాంగానికి రైతు బంధు గతంలో కేసీఆర్ ఇచ్చేవాడు, మేము రైతు భరోసా మేము పెంచి ఇస్తామని చెప్పారు. ఇంతవరకు 7,500 అనేటువంటిది లేదు. లేకపోగా ఏం చెప్పింది ప్రభుత్వము? రాష్ట్ర ఖజానాలో ఉండేటువంటి ఇబ్బందుల రీత్యా మేము సంవత్సరానికి 12,000 మాత్రమే ఇస్తాము అని మాట చెప్పారు. 15,000 ఇప్పుడు ఇవ్వట్లేదని క్లియర్గా చెప్పారు. 2 సార్లు ఇవ్వాల్సినటువంటి రైతు భరోసాని ఎగ్గొట్టారు. ఇప్పుడు కూడా 1 ఎకరానికి సంబంధించి 1 ఎకరం 10 గుంటలకు సంబంధించి మాత్రమే ఇవాల్టి వరకు పడ్డాయి. అంటే ఇక్కడ రైతాంగము ఇబ్బందులు ఎదుర్కొంటున్నది, వాళ్ళకు వస్తుందనుకున్న రైతు భరోసా లేదు. ఇంకొకటి కొత్తగా చేసిన వాగ్దానం ఏంటంటే గత టీఆర్ఎస్ ప్రభుత్వం కంటే కూడా గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి వ్యవసాయ కూలీలకు ప్రతి ఒక్కరికి సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామన్నారు. సంవత్సరం గడిచిపోయింది, 14 నెలలు గడిచిపోయినాయి, 15వ నెలలో మనం ఉన్నాం. 15 నెలల తర్వాత కూడా ఈ వ్యవసాయ కూలీలకు సంబంధించి ఇప్పుడు అప్లికేషన్ పెట్టుకోమంటున్నారు. మళ్ళీ గ్రామ సభల్లో కావచ్చు, ఇదన్నీ కావచ్చు. అంటే 1 సంవత్సరం మీరు ఇవ్వలే, మొత్తము మీ టెన్యూర్ ఎంత? 5 years ఓన్లీ. 5 yearsలో 1 year అయిపోయింది. మీరు వ్యవసాయ కూలీలు అసంఖ్యాకంగా
తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు, వ్యవసాయం మీదనే ఆధారపడి బతికేటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇవ్వలేదు. ఇట్లా ఉచిత విద్య కానీ ఉచిత వైద్యం కానీ ఇలాంటివి అమలు జరిపినటువంటి ఒక పరిస్థితిని మనం తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నాం. మీరు ఏదైతే రైతు బంధు గురించి వాళ్ళు పెట్టుకున్న పేరు రైతు భరోసా గురించి మాట్లాడుతున్నారు కదా, ఇంకా సంవత్సరం అయింది, ఎక్కడ కూడా వాళ్ళు ఇంకా అమలు చేయలేరు, ఇంకా 4 సంవత్సరాలు ఉందని మీరు అంటున్నారు. వాళ్ళు ఏం చెప్తారు, ఇంకా 4 సంవత్సరాలు ఉంది, మేము 4 సంవత్సరాల్లో మేము ఇచ్చిన హామీలు పూర్తి స్థాయిలో అమలు చేస్తాం అంటున్నారు. అంటే ఇల్లు అలకగానే పండగ కాలేదు అని ఒక సామెత ఉంటుంది. వీళ్ళు అన్నీ చెప్పారు, మేము రాగానే ఏమేమి చేస్తామో అవన్నీ కూడా రాతపూర్వకంగా మేనిఫెస్టోలో ఇచ్చారు. తర్వాత గవర్నమెంట్ మంత్రివర్గం కూడా అనేక తీర్మానాలు చేసింది. సంవత్సర కాలంలో జరగలేదు. అంటే మీ ప్రవర్తన 5 సంవత్సరాల్లో పూర్తి చేస్తామనేటువంటి మీ వాగ్దానము, మీ ప్రవర్తన ఏదైతే ఉన్నదో, మీరు ప్రకటించేది ఏదైతే ఉన్నదో, అది మీ రోజువారీ కార్యాచరణని బట్టి ఉంటుంది ఆ నమ్మకం, ఆ భరోసా. మీరు సంవత్సరంలో ఏమి చేయకుండా, దానికి సంబంధించిన ప్రాథమికమైనటువంటి పని చేయకుండా 5 సంవత్సరాల్లో పూర్తి చేస్తామని ఎట్లా మాట్లాడతారు? ఇక్కడ ఒక మౌలికమైనటువంటి విషయం ఏంటంటే ప్రజాపాలన, ప్రజాస్వామిక పాలన. ప్రజాస్వామిక పాలనని ప్రజాపాలన అని చెప్పి మీరు చేస్తుంది ఏంది? అన్ని తాడువాయి లాంటి కుట్ర కేసులు తెలంగాణలో నాకు తెలిసినంతవరకు సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఇప్పటివరకు అంచనా వేసినట్టుగా దాదాపు 12-13 కుట్ర కేసులు రాజ్యానికి వ్యతిరేకంగా కూలదోస్తున్నారనే పద్ధతితోటి తప్పుడు కుట్ర కేసుల్ని, ఇవి రాజద్రోహం కుట్ర కేసుల్ని ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెట్టింది. అంతేకాకుండా 2 ఎన్కౌంటర్లు జరిగాయి, మేజర్ ఎన్కౌంటర్స్ జరిగాయి. ములుగు జిల్లాలో జరిగాయి, అటవీ ప్రాంతంలో జరిగాయి. ఇక్కడ ఒక క్వశ్చన్ అండి, ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో ఉన్నప్పుడు మేము 6 గ్యారెంటీలు ఇస్తున్నాం, ఏదైతే సోనియా గాంధీ 6 గ్యారెంటీలు ఇస్తుంది, 7వ గ్యారెంటీ రేవంత్ రెడ్డి అని నేను 7వ గ్యారెంటీ ఇస్తున్నా, అదే డెమోక్రసీ అన్న వాళ్ళు తెలంగాణలో 7వ గ్యారెంటీ అమలు అవుతలేదు. ఎందుకంటే నల్లవెల్లి కావచ్చు, బైన్సా కావచ్చు, లగచెర్లలో పోలీస్ నిర్బంధంతో ఈ పల్లెటూరు ఎందుకు కొనసాగుతున్నాయి అంటారు? ఎందుకు కొనసాగుతున్నాయంటే వీళ్ళు ఎన్నికల కోసం అధికారంలోకి రావడానికి ఈ మాటలు మాట్లాడారు. వచ్చిన తర్వాత కూడా మేము ఇంకా బాగా ఉన్నాము అనేటువంటి చెప్పడానికి, గత ప్రభుత్వంతో పోల్చుకున్నప్పుడు వీళ్ళు చెప్పడానికే చెప్పారు. కానీ వాస్తవానికి ప్రజాస్వామిక పాలన అమలు జరగట్లేదు. ఆ రోజు కేసీఆర్ ఉండేటువంటి నివాస ప్రాంతం లేదా అప్పటికు ప్రగతి భవనం, ప్రజాభవనం అనేటువంటి చెప్పేదాని దగ్గర ఉండేటువంటి ఇనుప కంచెల్ని ధ్వంసం చేయడం, హింస కంచెల్ని అక్కడి నుంచి తొలగించడం మినహా ఇవాళ పోలీసు రాజ్యమే కొనసాగుతున్నది. అట్లాగా విచ్చలవిడి ఎన్కౌంటర్లు లేకపోయినప్పటికీ కూడా ఎన్కౌంటర్లు కొనసాగుతున్నాయి. అట్లాగే ప్రతి గ్రామంలో కూడా ఏ చిన్న సభ పెట్టుకోవాలన్నా డిఎస్పీ స్థాయి అధికారి పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అట్లాగే కుట్ర కేసులు వరుసగా పెడతా వస్తూ ఉన్నారు. కుట్ర కేసులు ఇంకా పెరుగుతూ ఉన్నాయి. లగచెర్ల విషయం అనేటువంటిది నిజానికి మేము కానీ ఇతర లెఫ్ట్ పార్టీలు కానీ ఈ రాష్ట్రంలో ఉండే ప్రతిపక్ష పార్టీలు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా అది పేద లంబాడి ప్రజలు ఏదైతే ఉన్నారో, గిరిజన ప్రజలు ఏదైతే ఉన్నారో వాళ్ళ జీవనాన్ని దెబ్బతీసేటట్టుగా, వాళ్ళ లైవ్లీహుడ్ని దెబ్బతీసేటట్టుగా భూసేకరణ చేయొద్దని వాళ్ళు నినదించారు, దాని మీద ఉద్యమించారు. పెద్ద ఎత్తున పోలీస్ క్యాంపులు పెట్టి, బ్యారికేడ్స్ పెట్టి ఎక్కడికక్కడ ఆటంకపరిచినప్పటికీ కూడా ఒక ప్రజా ఉద్యమం ఫలితంగా రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గంలో లగచర్లకి కేటాయిస్తానని చెప్పిన భూమిని వాళ్ళు మేము కేటాయించము వాళ్లకు, అది అక్కడి నుంచి విడ్రా చేసుకుంటాం అనేటువంటి మాట చెప్పారు. మీరు ఇలా చెప్తున్నారు, ప్రభుత్వం మాత్రం అక్కడ ఉన్న లంబాడి ప్రజలు ఇష్ట ప్రకారంగా ఇస్తున్నారు ఆ భూములు అంటున్నారు. ఇష్ట ప్రకారంగా ఇస్తే జైల్లో ఎందుకుంటారు? మొత్తము గ్రామాల్లో ఉండేటువంటి మగపిల్లలు ఎవరు కూడా లేరు, గ్రామాల్లో ఉండేటువంటి యువతులు ఎవరు కూడా గ్రామంలో లేరు. వాళ్ళందరూ కూడా భయకంపితులై ఉన్నారు, ఉంటే జైల్లో ఉన్నారు లేదా పరారీలో ఉంటున్నారు. కాబట్టి గ్రామంలో ముసలి వాళ్ళు, పసిపిల్లలు మాత్రమే ఉండేటువంటి ఒక పరిస్థితి. అంటే పోలీసు యొక్క నిర్బంధము, టార్చరు లేదా బలవంతంగా మీరు ప్రభుత్వానికి సరెండర్ కాండి అనేటువంటి ఒక వైఖరే తప్ప ఇందులో స్వచ్ఛందంగా కూడా కాదు. 2013లో ఒక భూసేకరణ చట్టం అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. అది కాంగ్రెస్ పార్టీ తెచ్చినటువంటి చట్టమే. ప్రజల సమ్మతి లేకుండా ప్రజలని బలవంతంగా భూముల్ని లాక్కునేదానికి వీలు లేదు. లగచర్లలో చేసినటువంటి మీటింగ్స్ కానీ ఒప్పియడం కానీ అక్కడే కదా గొడవ జరిగింది. మాకు జీవనాధారంగా ఉన్నటువంటి భూముల్ని మేము ఇవ్వము అని తెగేసి చెప్పినందుకే కదా. అంటే ఎందుకు ప్రభుత్వం కావచ్చు, అక్కడ ఉన్న అధికారులు సరైన రీతిలో ప్రజలతో ఎందుకు అక్కడ సంభాషిస్తలేరంటారు? మేము ప్రజాస్వామికంగానే పరిపాలిస్తాము, వాళ్ళ సమ్మతితోటే గ్రామ సభలకు సంబంధించినటువంటి నిర్ణయాల మీద ఆధారపడే 2013 భూసేకరణ
చట్టం ప్రకారమే మేము చేస్తామని చెప్పారు. కానీ ఇక్కడ జరగలేదు. లగచర్లలో జరిగింది ఏంటి? రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలోనే, సీఎం నియోజకవర్గంలోనే ఆ టైపు చేసేటప్పటికి ఇది మొత్తము ఆ జిల్లాకే పరిమితం కాకుండా తెలంగాణ అంతా కూడా విస్తరించి ఇది దీని మీద ఆందోళన, లెఫ్ట్ పార్టీల ఆందోళన కావచ్చు, ప్రజల ఆందోళన కావచ్చు. ఇలాంటి వాళ్ళ నాయకులు వెళ్ళినప్పుడు మధ్యలో అరెస్ట్ చేస్తున్నారు కదా, దీన్ని ఎలా చూడొచ్చు? అయితే అదే చెప్తున్నాడు కదా. నేను చెప్పేందంటే ప్రజాస్వామికంగా అంటే ఎవరైనా ఎక్కడికైనా ఫ్రీగా మూవ్మెంట్ కావాలి. అట్లా ఫ్రీ మూవ్మెంట్ కానియలేదు. సరే, లెఫ్ట్ పార్టీలని అడ్డగించడానికి కొంత అంతకుముందు మహిళా సంఘాలని అడ్డగించారు, మిగతా వాళ్ళని అడ్డగించారు. ఒక వారం రోజుల తర్వాత అంటే 8 రోజుల తర్వాత సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ కానీ, సిపిఐ సిపిఎం పార్టీలు కానీ ఇతర పార్టీలని అప్పుడు అలో చేశారు తప్ప అప్పటి వరకు వాళ్ళు అదే నిర్బంధాన్ని ఇప్పుడు కూడా పూర్తిగా ఇంకా అక్కడ లేదు. చాలామంది జైల్లో ఉన్నారు, వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టారు. ఆ కేసులను విత్డ్రా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందంటే భూసేకరణని, ప్రజలకు సంబంధించినటువంటి భూముల్ని గుంజుకునే విషయంలో వీళ్ళందరిది ఒకటే మైండ్ సెట్టు, ఒకటే విధానము. కాకుల్ని కొట్టి గద్దలకేసేటువంటి వైఖరి తప్ప ఇది ప్రజలకు వాళ్ళ అభిష్టం మేరకి తీసుకునేటువంటి విషయం కాదు.